వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారుల బదిలీలు ఎప్పుడు? ఈ ప్రశ్న చాలా మందిని చాలా సార్లు అడుగుతూనే ఉన్నాం. చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. సరే, కొంతమందిని మార్చుకుంటూ వెళ్ళింది, కానీ కీ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కడ మారలేదు. రేపో మాపో మారతారు అన్నటువంటి లీకులు మీడియాలో రావడం తప్ప వాస్తవంగా ఎన్నికల కమిషన్ మార్చాలా వద్దా ఏంటి అసలు ఇదేమీ కనిపించట్లేదు. అయితే ఇప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ని ఉల్లంఘిస్తూనే పార్టీలకే అని అనాలి, ఖచ్చితంగా ఒక పార్టీగానే కాదు, కాకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అత్యధిక లాభం చేకూర్చేలా నిర్ణయాలు కానీ ఇవన్నీ తీసుకుంటున్నటువంటి అధికారుల బదిలీలు ఎప్పుడు? ఈ బదిలీలు వెనుక ఉన్నటువంటి అసలు మతలబు ఏంటి? ఎవరిని మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు అంటే ఆల్రెడీ పనిచేసినటువంటి వాళ్ళని. సో దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది నల్లమూర్తి చక్రవర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం పవన్ గారు. సో ఏంటి ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. నార్మల్ గా జరిగేదే, అంత ప్రాసెస్ ఏం కాదు. ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద, ఈ పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు. కలెక్టర్ ఇలా లేరు, లేదంటే ఆ పోలీస్ అధికారి ఇలా లేరంటే ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆపద్ధర్మంగా అప్పుడున్న మూమెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి నాకు తెలిసి 2019 ఎన్నికల్లో కూడా కేవలం వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆరోపణల మీద ఒక ఐపీఎస్ అధికారిని, అలాగే అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని, వీళ్ళందరినీ మార్చేసి అడిషనల్ గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. సీనియారిటీని కూడా చూడకుండా. సరే, ఆ రోజే ఏదో పెద్ద తప్పు జరిగింది అనుకుంటే ఆ తప్పు కవర్ చేసేటువంటిది కూడా ఈరోజు జరగట్లేదు అన్నప్పుడు ఎన్నికల సంఘం క్లియర్ గానే పనిచేస్తోందా అన్న డౌట్ వస్తుంది. సార్, ఎన్నికల సంఘం కొంతవరకు బదిలీలు చేసింది అధికారుల్ని, ఉన్నతాధికారుల్ని మనం చూస్తూనే ఉన్నాం. దే హ్యావ్ హ్యాపెన్. దాంతోపాటు రాజకీయ పార్టీలు కూడా రకరకాల ఫిర్యాదులు చేస్తున్నాయి. దే ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్. కొన్ని అభ్యంతరకరమైన ప్రసంగాల మీద కూడా అందరూ రాస్తున్నారు. సో ఎన్నికల వేడి ఇప్పుడు పుంజుకుంటుంది. సో వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడే జడ్జ్ చేయలేము ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఈ ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతకంగా జరిపిస్తుందా లేదా అనటానికి ఇట్ ఈస్ ఎ లిటిల్ టూ సూన్. హవెవర్ దే ఆర్ యాక్టింగ్ ఇన్ సమ్ కేసెస్. ఇట్ ఈస్ woefully inadequate, అంటే సరిపోదు. అత్యున్నత స్థానాల్లో ఉన్న అధికారులు చాలా కాలంగా అధికార పార్టీకి కాపు కాసిన వాళ్ళు ఆ స్థానాల్లో ఇంకా కూడా ఉంటే ఎన్నికలు ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొంటారన్న నమ్మకం చాలా మందిలో లేదు. ఉదాహరణకి భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ బ్రిటిష్ కాలం నుంచి మనకు వచ్చింది. భారతదేశంలో యంత్రాంగం నడిచేది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఈ మూడు ముఖ్యమైనవి. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫారెన్ సర్వీస్ ఉంది కానీ వాళ్ళు భారతదేశంలో తక్కువ వాళ్ళ పాత్ర. సరే, పాస్పోర్ట్ ఆఫీసులు ఇట్లాంటివి ఉన్నాయిలేండి, కానీ బట్ జనరల్లీ వాళ్ళ పాత్ర తక్కువ. ఉన్న ఢిల్లీలో విదేశాంగ వ్యవహారాలు అట్లాంటివి చూస్తారు, లేకపోతే ఎంబసీస్లో ఉంటారు. ఇది ఫారెన్ సర్వీస్. బట్ ఈ మూడు ముఖ్యమైనవి భారతదేశంలో యంత్రాంగం నడపడానికి. వైసీపీ ప్రభుత్వం 2019లో రావడం ముందు చేసిన ముఖ్యమైన క్యాంపెయిన్ ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఒక కులతత్వ ప్రభుత్వం, ఒక కులానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం, కుల ఇంట్రెస్ట్లు కాపాడే ప్రభుత్వం అన్న క్యాంపెయిన్ గట్టిగా చేశారు. ప్రజల్లో కూడా వెళ్ళింది. దాని ప్రభావం ఎన్నికల్లో కూడా కనపడింది. కమ్మ కులస్తులు వాళ్ళు పక్షపాతం చూపించారు. ఇన్ఫాక్ట్ 35 మంది డిఎస్పీని ప్రమోషన్ కమ్మ కులస్తులుగా ఇచ్చారు అన్న క్యాంపెయిన్ చేశారు అప్పుడు. అది పీకే గారి స్పెషల్. సో ఆ మొత్తం క్యాంపెయిన్ అట్లాగే అది ఉంది. పింక్ డైమండ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అట్లాంటి అబద్ధాల ప్రచారం చేశారు. అసలు దాంట్లో లేదు. దాంట్లో యాక్చువల్లీ ఆ ప్రమోషన్ వచ్చిన వాళ్ళు రెడ్డి కులానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కమ్మ కులస్తుల కంటే. దాంట్లో అసలు ఏమాత్రం వాస్తవం లేదు. అసలు వీడియోలు కూడా ఉన్నాయి. గవర్నర్కి ఫిర్యాదు ఇచ్చి మొత్తం ఒకటే కులం వాళ్ళు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు రాజ్భవన్ బయటకు వచ్చి పత్రాలు చూపిస్తూ మొత్తం ఒకటే, అంటే అంత పచ్చి అబద్ధాలు. బట్ టీడీపీ కూడా వైఫల్యం, టీడీపీ వైఫల్యం కూడా ఉంది దాంట్లో. డిఫెండ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఎవరికి తెలియదు. సో రాజకీయాల్లో మనం పని చేయటం ఒక ఎత్తు, మనం చేసింది డిఫెండ్ చేసుకోవటం, చెప్పుకోవటం, మార్కెట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్. ఒకటి, భారతదేశంలో ఇంటిగ్రల్ పార్టీస్ కుటుంబ పార్టీలు. టీడీపీ కుటుంబ పార్టీ, వైసీపీ కుటుంబ పార్టీ, టీఆర్ఎస్ కుటుంబ పార్టీ. సో బీజేపీని కొద్దిసేపు పక్కన పెడదాం. బీజేపీలో సెకండ్ రంగ్ జాతీయ చాలా రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలో వచ్చాయి. సరే, ఓకే, అట్లీస్ట్ అట్ ద నేషనల్ లెవెల్ కొంత మీరు కాంగ్రెస్ కుటుంబ పార్టీని. సో కుటుంబ పార్టీలు ఈజ్ గివెన్.
దెన్ కుల పార్టీలు కూడా గివెన్. టీడీపీ కుల పార్టీ, వైసీపీ కుల పార్టీ, జనసేన కుల పార్టీ, బీజేపీ కూడా ఒక రకంగా కుల పార్టీనే. ఎస్పెషల్లీ వాళ్ళకి స్టాంచ్ సపోర్ట్ బ్రాహ్మిన్స్ నుంచి బీజేపీకి ఉంటుంది. సో యూ లుక్ ఎట్ ఇట్. రాష్ట్రాల వారీగా చూసుకుంటే కూడా కాంగ్రెస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో కుల పార్టీల కింద. సో దిస్ ఈస్ గివెన్. సో మనం వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని పోల్చుకోలేం. హవెవర్ వైసీపీ ran on a campaign saying వీళ్ళు కులాల రాజకీయాలు చేస్తున్నారని. బట్ టుడే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అగైన్, ఐ వెంట్ ఆన్ ఏ సైడ్ ట్రాక్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ చూసుకుంటే ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, ఐపీఎస్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, ఐఎఫ్ఎస్ ఆయన ఇంకొక ఆయన రెడ్డి గారు. ఆయన కూడా నాట్ ఓన్లీ 3 chiefs of administrative services are from one community, they are all from Kadapa. And they are all, if not all, some of them are even related to the minister, and they are not based on seniority. So ఒక కులాన్ని విమర్శిస్తూ వచ్చిన పార్టీ, అదే పార్టీ ఈరోజు మొత్తం కులాల రొంపిలో కూరుకుపోయింది. మీరు అడ్వైజర్ని తీసుకుంటే అసలు ఇట్ ఈస్ అన్బిలీవబుల్. ద కైండ్ ఆఫ్ మంత్రి పదవిలో వీళ్ళకి మేము చాలా పారదర్శకంగా అన్ని కులస్తులకి అందరికి ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం అధికారాలు ఉండవు. మంత్రి పదవి పేరుకు ఒకరికి ఇస్తారు, చేసే పనేమో ఈ స్పెషల్ అడ్వైజర్ల కింద ఎవరినైతే అపాయింట్ చేసుకున్నారో వాళ్ళకి అన్ని అధికారాలు ఉంటాయి. అంటే ఇట్స్ జస్ట్ టోకెన్స్ ఏ కన్నా. మనకు రాష్ట్రపతి దళితులు అని చెప్తాం కదా మనకి ఇప్పుడు, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ రాదు, ప్రెసిడెంట్లు వస్తారు. ప్రెసిడెంట్లకు ఏం అధికారం ఉండవు. ప్రెసిడెంట్ వస్తే దళితులు ఎట్లా? సరే, జీరో ఇస్ బెటర్ దాన్ నథింగ్. అసలు దళితులే కానీ రాష్ట్రపతి కన్నా దళితులు రాష్ట్రపతిగా ఉండటం కొంత మంచిది కాదను. బట్ మీకు కావాల్సింది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు. అక్కడ ఉంది అధికారం. ఇఫ్ యూ వాంట్ టు ఎంపవర్ దళిత్స్, దట్ ఈస్ వేర్ దే షుడ్ బి. సో ఇవన్నీ నేమ్ సేక్ అనమాట, ఊరికి చూపించుకోవటానికి. అది ఈ రోజున్న పరిస్థితి. వీళ్ళు యంత్రాంగాన్ని ఎంత పకడ్బందీగా చేతిలో పెట్టుకున్నారంటే, ద కీ పోస్ట్ ఏపీ బ్యూరేజెస్ కార్పొరేషన్ వాసుదేవ్ రెడ్డి గారు ఇవాళ ఎన్నికల్లో మీరు మద్యం వరదలై ప్రవహించకపోతే మీరు ఎన్నికలు గెలవరు. ఓకే, మీకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చకపోవచ్చు, బట్ అది వాస్తవం. అవును, యూ కెనాట్ చేంజ్ ఇట్. నౌ మద్యం వరదలై ప్రవహించినప్పుడు ఒక పార్టీకి మద్యం దొరికి ఇంకో పార్టీకి మద్యం దొరకకపోతే ఇట్స్ హ్యూజ్ డిసడ్వాంటేజ్. ఓకే, ఎవరికి మద్యం దొరకకపోతే అందరూ సంతోషం. కరెక్ట్. అన్ని పార్టీలకు ఇవ్వకండి, మూసేయండి, ఓకే ఫైన్. మద్యాన్ని ప్రలోభాలకు వాడుకోకుండా వచ్చేస్తాం, అట్లా కాదు. ద వరీ ఈజ్ ఇప్పుడు వాళ్ళు ముందే పెట్టుకున్నారు బిగించుకొని. అండ్ ప్రతిపక్షం ఇప్పుడు మద్యం ఒక గ్రామంలో, ఇప్పుడు మా ఊరు ఉందండి, మొన్న నల్గొండలో అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు పద్ధతి ఏంటంటే ఈవినింగ్ 8-8:30 వచ్చి తలుపు కొడతాడు చీకట్లో పెట్టి, మీ చేతిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇంట్లో 4 ఓట్ల 4,500 2,000 ఇస్తాడు. ఇచ్చి ఒక వాటర్ బాటిల్ పెట్టిపోతాడు. మీ ఊర్లో అన్ని ఇళ్ళకి వాటర్ బాటిల్ ఇవ్వాలంటే మీ దగ్గర ఒక 500 నుంచి 1000 వాటర్ బాటిల్ ఉండాలి. ఇట్ ఈస్ ఇల్లీగల్ టు హ్యావ్ సో మెనీ. మీరు పెట్టుకోవద్దు, చట్టరీత్యా నేరం జరుగుతున్న వాస్తవం. బట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, మీరు ఒకరిని ఇవ్వనిచ్చి ఇంకొకరిని ఇవ్వనివ్వకపోతే ఇట్ విల్ బి డిసడ్వాంటేజ్. అదేవిధంగా ఇప్పుడు మురళీధర్ రెడ్డి గారు సెర్ప్కి ఈజ్ ద హెడ్. సెర్ప్ అంటే మీకు పెన్షన్లు ఇవ్వాల్సింది ప్రభుత్వ వ్యవస్థ విభాగం. మొన్న చూసాం కదా, ఎన్నికల కమిషన్ మీరు వాలంటీర్లు ఉపయోగించి ఇవ్వకూడదు అంటే దే స్టాప్డ్ ఇట్ కంప్లీట్లీ. వచ్చి అందరిని వచ్చి తీసుకోన్నారు 85 ఏళ్ళు. వాలంటీర్లు వాడొద్దన్నారు కానీ ఎవరిని వాడొద్దని చెప్పలేదు. కరెక్ట్. మీరు సచివాలయ స్టాఫ్ని వాడుకోవచ్చు కానీ వాడలేదు. ఎందుకు? సో దట్ యూ కెన్ డూ ఎ పొలిటికల్ క్యాంపెయిన్. చూసారా, ఆపేశారు, ఆ పార్టీ వాళ్ళు ఆపేశారు, వాళ్ళు వస్తే మీకు పెన్షన్ రాదు అని చెప్పడానికి. బట్ దట్ ఈస్ పొలిటికల్ ఇన్ నేచర్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సమ్మన్ లైక్ మురళీధర్ రెడ్డి గారు అండ్ జవహర్ రెడ్డి గారు వాట్ దే షుడ్ బి సీమ్లెస్ గా పంపించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన ఉద్యోగం రాజకీయాలు కాదు. యాజ్ ఎ చీఫ్ సెక్రటరీ ఆర్ యాజ్ ఎ చీఫ్ ఆఫ్ సెర్ప్, యువర్ జాబ్ ఈస్ టు మేక్ ష్యూర్ దట్ ద బెనిఫిట్స్ షుడ్ రీచ్ ద పీపుల్ సీమ్లెస్లీ. కరెక్ట్. ఎటువంటి అడ్డంకులు లేకుండా 1వ తారీఖు రావాల్సింది, సరే 1, 2, సరే వాలంటీర్లు ఎవరికి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, లక్షల ఇబ్బంది ఉంది సార్. అంటే ఇది చాలా మంది, ఇన్ఫాక్ట్ నేను కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనకి పంచాయతీ వ్యవస్థ అనేది ఉంది, పంచాయతీ రాజ్ అనేది ఉంది, సపరేట్ గా మనం పెట్టుకున్నాం. అది గ్రామ స్వరాజ్యం కోసం అని పెట్టుకున్నాం. పంచాయతీల్లోనే ప్రభుత్వ అధికారులుగా విలేజ్ సెక్రటరీలు ఉన్నారు, పంచాయతీకి మొన్న ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఉన్నారు, అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అది కాకుండా 160,000 మంది సచివాలయ సిబ్బంది కొత్తగా ఊళ్ళో ఉండేవాళ్ళు. వీళ్ళతోటి అంతెందుకు సార్, టీచర్లని మద్యం దుకాణాల దగ్గర లైన్ లో పెట్టిన మహానుభావుల ప్రభుత్వం ఇది.
ఆ టీచర్ని ఉపయోగించవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. నౌ రాజకీయ పార్టీ ఆ కోణంలో ఆలోచించి చేయటంలో తప్పు పట్టనాను వీ కెన్ అండర్స్టాండ్, అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఎన్నికలు, నెల రోజులు ఎన్నికలు కాబట్టి ఒకరి మీద ఒకరు బురద కలుపుకోవడం అనేది సర్వసామాన్యం. కానీ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. అధికారులు తమ రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా తాము చేయాల్సిన పని చేయాలి. బట్ దే ఆర్ హెల్పింగ్ డైరెక్ట్లీ ద పార్టీ. సో దిస్ ఇస్ వేర్ ఎలక్షన్ కమిషన్ షుడ్ గెట్ ఇన్వాల్వ్ అండ్ సే వీళ్ళందరూ పక్కకు తొలగించాలని. దాంతోపాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారు ఆంజనేయులు గారు. ఈజ్ ఓపెన్లీ యాజ్ థ్రెటెండ్ అ లాట్ ఆఫ్ పీపుల్. రాజేష్ కిలార్ గారు మొన్న ఎప్పుడో ఒక అఫిడవిట్ చూస్తున్నాను, ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి రమ్మన్నారు. అసలు ఆయనకి ఆంజనేయులు గారు ఎవరో కూడా తెలియదు. హీ ఫైల్డ్ దట్ పిటిషన్ ఇన్ ద కోర్ట్. సో ఇట్ ఈస్ అన్ ఆయన అలిగేషన్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆయన పిలిపించి సిఐడి క్వశ్చనింగ్ ఇది ఈ మధ్య జరిగింది, అంటే కొన్ని నెలలు అయింది. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ హీస్ ఇన్ పవర్ అండ్ హీస్ అగైన్ వెరీ పార్టిసన్ అంటే పక్షపాత ధోరణితో ఏ విధంగా ఆల్మోస్ట్ లైక్ ఏ పార్టీ యాక్టివిస్ట్. రాజేష్ కిలారు అనే వ్యక్తి టీడీపీలో నాకు తెలిసి లోకేష్ గారికి సన్నిహితుడు, పార్టీలో కూడా పదవి ఉంది, కార్యదర్శి సంస్థ ఈస్ దేర్ అండ్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై సిఐడి. మొన్న జరిగిన స్కూల్స్ కేసులో ఆయన ప్రశ్నించడానికి పిలిపించారు. బాగానే ఉంది. సిఐడి క్వశ్చన్ చేయొచ్చు, ప్రశ్నలు అడగొచ్చు, అన్ని చేయొచ్చు. బట్ ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్, హీ డజంట్ హ్యావ్ ఎనీ రోల్. ట్రూ. ఈయన వస్తే ఇంక్లూడింగ్ కాన్వర్జేషన్, డీజీ గారు రమ్మన్నారు అని సంబడి కాల్డ్ హిమ్, హీ వెంట్. ఆంజనేయులు గారు దేర్, హీ థాట్ ఆయన సిఐడి అని పిలిచి నాకు మొత్తం లోపల మీకున్న సమాచారం అంతా నాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే నీ మీద కేసులు పెడతాను, నీ మీద పర్యావసనం చాలా తీవ్రంగా ఉంటే బెదిరించాడు. ఒక డీజీ స్థాయి అధికారి బెదిరించడం అనేది మామూలు విషయం కాదు. నౌ దీని ప్రూఫ్ ఉందా? ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఐఎమ్ ఓన్లీ గోయింగ్ బై రాజేష్ కిలారుస్ పిటిషన్ ఇన్ ద కోర్ట్. ఆధారాలు లేవు కానీ దీని నమ్మకానికి కొన్ని ఆస్కారాలు ఉన్నాయి. 100%. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు RRR గారిని కొట్టడం కాని నుంచి పోలీసులు చేసిన అరాచకాలు, అంకబాబుని, కళా వెంకటరావుని అడ్డగోలుగా చట్టానికి వీళ్ళందరూ సార్ ఒక మహిళని, ఆవిడేదో పాపం రంగనాయకమ్మ గారిని, ఎంతమందిని ఎన్ని అరాచకాలు చేశారు. కాబట్టి ఇది జరగలేదు అని నేను కాన్ఫిడెంట్ గా చెప్పలేను. ఎందుకంటే ఇఫ్ యూ హావ్ టు గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, యూ హావ్ టు గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ రాజేష్ కిలారు. నౌ ద క్వశ్చన్ ఈజ్ హీ కెన్ సే నేను అసలు అక్కడ లేను అని, బట్ దే నీడ్ టు ప్రొవైడ్ ఎవిడెన్స్. ఇది ఎందుకు వేసాడంటే రాజేష్ కిలారు, యూ షుడ్ గెట్ సీసీ కెమెరా ఫుటేజ్ సేవ్ చేయండి, ఆయన ఉన్నాడు నన్ను బెదిరించాడు, మీకు సీసీ కెమెరాలు దొరుకుతుంది అంటున్నాడు ఆయన. జరగకపోతే అంత ధైర్యంగా చెప్పడు. కరెక్ట్. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ మీరు డిస్ట్రాయ్ కాకుండా కాపాడండి అని ఈయన వేసిన కోర్టులో సారాంశం. అసలు సిఐడి ఇన్వెస్టిగేషన్ అయిన ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నాడు, వచ్చి మరీ ఈ గుండాల్లాగా రౌడీలాగా బెదిరించడం అనేది, అసలు పోలీసు వ్యవస్థను ఎటు తీసుకుపోతున్నారు అనేది మనందరం ఆలోచించుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ ఇవి కూడా అభియోగాలు ఉన్నాయి. మనం తెలంగాణలో కూడా చూసాము. నౌ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇష్యూ హియర్. ఇన్ఫాక్ట్ లోకేష్ కి ఒక మెయిల్ కూడా పంపించింది యాపిల్ కంపెనీ, మీ ఫోన్ కి ఇలా ట్యాపింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మెయిల్ పంపారని చెప్పి ఇందాకనే వచ్చింది వార్త. రైట్. సో దీస్ ఆర్ గోయింగ్ ఆన్. సో విల్ హ్యావ్ టు సీ. బట్ నేను బ్రాడర్ ఇష్యూ ఏంటంటే పవన్ గారు, ఈ అధికారులు ఎస్పీలు కలెక్టర్లు కాదు, ముందు ఆ టాప్ టియర్, కరెక్ట్, డీజీపీలు, సిఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్లు, సెర్ప్ చీఫ్లు, బెవరేజెస్ పాలనాధిపతులు అందరూ వాళ్ళని మార్చకుండా మీరు కింద ఎంత కదిలిచ్చినా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనేది మై మెయిన్ అలిగేషన్. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ క్లియర్లీ కాంప్రమైజ్డ్. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కింద ఈ కాంతి రాణా టాటా అనే ఆయన ఏకంగా ఎన్నికల కమిషన్కి వెళ్ళి రిపోర్ట్ చేశాడు. హీఈస్ నోబడీ ఇన్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఈజ్ జస్ట్ ఎ మెంబర్. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి మీరు జనరల్ సెక్రటరీనో, ప్రెసిడెంట్, మరి చైర్మన్ ఎవరు ఉంటారో నాకు తెలియదు, వాళ్ళు రాయాలి ఉత్తరం. ప్రతి మెంబర్, నేను టీడీపీ మెంబర్నని ఆర్ వైసీపీ పార్టీ మెంబర్ అనుకోండి, మీరు యూ విల్ నాట్ రైట్ ఎ లెటర్. మీకు పార్టీ మెంబర్ అయినంత మాత్రాన యూ వోంట్ హ్యావ్ ఎ రైట్ టు రైట్ ఎ లెటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్టీ. ఆరు సంస్థలో మీరు ఉద్యోగం అయినంత మాత్రం సంస్థ తరఫున మీరు రాయలేరు. కరెక్ట్. సో ఈయన ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఈయన రాస్తున్నాడు, which is again is completely wrong. It shows how biased they are. Correct. So ఇవాళ నేపథ్యంలో lot of these officers have to go so that we get an impartial and fair, free and fair election. True. Yeah.
సో ఇదే కాదు సార్, ఇక్కడ ఈ ఒక్క సంఘటనను ఇంకోటనో కాదు, వీళ్ళందరినీ మార్చితే ఏమైనా అయిపోతుందా అని చెప్పడానికి కూడా లేదు. ఇందాక అనుకున్నట్టు మీరు చెప్పినట్టు అక్కడ ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లేఖ రాసింది కదా అన్నప్పుడు, ఒక ప్రెసిడెంట్ అసోసియేషన్ రాయలేదు, ఆయన రాశాడు. సో వేర్ దిస్ అసోసియేషన్ ఎక్కడున్నారు? ఒక నిజాయితీపరుడైన ఐపీఎస్ ఆఫీసర్ ప్రెసిడెంట్ మెడల్ సాధించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఈ ప్రభుత్వం రాజకీయ కక్షతో, అదేదో పార్టీకి ఆయన కొమ్ము కాశాడు, లేదంటే అప్పట్లో మా ఫోన్లు ఇది చేశాడు అది చేశాడు అని మాట్లాడి ఇదంతా చేసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ఇన్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ ఐపీఎస్ అసోసియేషన్ అన్నప్పుడు ప్రతి ఒక్క ఐపీఎస్ అసోసియేషన్ మెంబర్ కి సంబంధించి లేదు వాళ్ళకి సంబంధించిన రైట్స్ మీరు ప్రొటెక్ట్ చేయాలి. లేదా గవర్నమెంట్ లేదంటే సెక్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఇలా అలిగేషన్ చేస్తున్నారు అన్నప్పుడు ఎందుకని రాలేకపోయారు వీళ్ళు? No, exactly. I mean, that Because he lost about 5 years of service. 5 years of service. జగన్మోహన్ రెడ్డి గారు రావటానికి ముందు ఆయన మీద ఒక సింగిల్ కంప్లైంట్ లేదు. ఈవెన్ దే మేడ్ అలిగేషన్స్ దట్ మా ఫోన్ ట్యాప్ చేశారు, లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్, రైట్? వీళ్ళు అలిగేషన్ అబ్సల్యూట్లీ దే ఆర్ నాట్ డన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దట్ షోస్ వాట్ హీ ఈజ్. ఇవాళ మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, సార్ మీరు ఫోన్ ట్యాప్ చేశారంటే ప్రూవ్ చేస్తే బస్తీగా సవాలంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్? మీరు చేయకపోతే వస్తుంది. యూనో వాట్ ఐమ్ సేయింగ్. సార్ మీరు అన్ని ప్రూవ్ చేయరు, దమ్ముడు చేయి అనకపోతే నన్ను అడగండి. కరెక్ట్. బికాస్ దట్స్ వేర్ హిస్ కాన్ఫిడెన్స్ కమ్స్, బికాస్ హీ నెవర్ డిడ్ ఇట్. యూ అండర్స్టాండ్. ఇప్పుడు అదే కేటీఆర్ గారు చేసి ఉండొచ్చు, ఒకటో రెండో పోయి అడగండి ఆ పోలీసుల్ని, వాళ్ళ బాధ్యత. మీరు అదే వెంకటేశ్వర గారు అన్నట్టు పెగాసస్ లో ట్యాప్ చేసామంటే ఈ పుట్ట ప్రెస్ మీట్, మీడియా వాళ్ళందరినీ పిలిచి పెగాసస్ ఏంటి, దీన్ని ట్యాప్ ఎట్లా చేస్తారు అన్ని వివరాలు చెప్పి ప్రూవ్ చేయండి నాకు అని ఎవరు అనరండి. మీరు చేయకపోతేనే అంటారు. కరెక్ట్. దమ్ముంటే ప్రూవ్ చేయ అవినీతి అనేవాడు ఎవరు అంటాడు? మీరు చేయకపోతేనే అంటారు. అండ్ అన్బ్లెమిష్డ్ సర్వీస్, నిజాయితీకి మారు పేరు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మావోయిస్టులకి ప్రాణాలకు తెగించి పోరాడని వ్యక్తి. కరెక్ట్. 1,00,000 కోట్ల ప్రజల భూములను అమ్ముకు దొబ్బినోడు అవినీతి పరుడు అంటే దేశద్రోహి. అవినీతి పరుడితో పాటు దేశద్రోహి అంటే అసలు వచ్చి మాట్లాడినోడు లేడు ఈ రోజు కూడా. అండ్ ఈ రిటైరింగ్ నా ఎటుపోతుంది సమాజం ఎటుపోతుంది? మరి ఈ ఆఫీసర్లు అనేవాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంట, నేను కలెక్టర్ అవుతా. కరెక్ట్. దిస్ ఈస్ వాట్ ఎవ్రీబడి యూస్ టు సే. ఎస్. ఇప్పుడు సిగ్గుచేటు కలెక్టర్ కావడం. కలెక్టర్ అసలు ఎందుకు అవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నోబడి వాంట్స్. ఇప్పుడు కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లే అన్యాయానికి అవినీతికి వ్యతిరేకంగా నిలబడి పోరాడకపోతే ఏంటి పరిస్థితి? నేను యాక్చువల్లీ అదేం చేయను అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద కేసు వేసాను. ఐ నో హీస్ బీయింగ్ ప్రెషర్డ్. ఏమంటే ఆయన ఏమని ఇచ్చాడు వాంగ్మూలం? చంద్రబాబు నాయుడు గారు నన్ను తప్పు చేయమని ఒత్తిడి చేశారు, కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను తప్పు చేశానని రాశాడు ఆయన. రేపు ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ రాయంటే మళ్ళీ రాస్తాడు. బట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్, ఆయన మీద నేను కేసు వేసింది ఆయన తప్పు చేశాడని కాదు. యూ కెనాట్ ఈల్డ్. మీరు రాజకీయ నాయకుడు నీతో తప్పు చేసినప్పుడల్లా నువ్వు వంగితే ఇంకా నీ వల్ల లాభం ఏంటి? మీరు న్యాయానికి నిజాయితీకి నిలబడాలి. అజయ్ జైన్ అనే వ్యక్తి షుడ్ స్టాండ్ అప్. సార్ నేనేమి తప్పు చేయలేదు, మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా సస్పెండ్ చేస్తారా మీ ఇష్టం చేసుకోండి, నేను ప్రజలకి 10 మందికి మంచి చేద్దాం ఈ స్థానంలోకి వచ్చాను, కాబట్టి మీరు రాసిందల్లా చేయడానికి మీరు చెప్పిందల్లా చేయడం నేను చేయలేను. అది దట్ ఈస్ వాట్ పాత్రలు ఏం చెప్పాడంటే ఎంత నిజాయితీ పడాడంటే 3 నెలలకు ఒకసారి ఇప్పుడు 10 ఏళ్ళలో 30 ట్రాన్స్ఫర్లు అయ్యాయి అంటే వాడు చాలా గొప్పడు అని అర్థం. అవును. దట్ వాస్ హౌ దే యూస్ టు ట్రీట్ దీస్ ఆఫీసర్స్. ఎవరు మాట వినడు, ముక్కుసూటిగా పోతాడు. లేదు, నథింగ్. 24 మంది రాస్తారు ఆ లెటర్లు, పార్టీల పేర్లు పెట్టుకొని పోయి ఫోటోలు దిగుతూ. ఐ డోంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఆల్ దీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ నుంచి మనం ఆశించేది సంథింగ్ ఎల్స్. కరెక్ట్. అండ్ దే ఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్ అండ్ ఇట్ ఈస్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఇంకా ఓపెన్ గానే చెప్పొచ్చు సార్, ఇదేమి దాచేది కాదు, ప్రజలకు తెలిసింది ఆల్రెడీ. ఒక ఎస్పీ అంటే ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు. అటువంటి ఒక ఎస్పీ ఒక మర్డరర్, ఎవరైతే ఒక డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యం ఆయన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు అనే ఎమ్మెల్సీని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మర్డరర్ ని ముఖ్యమంత్రి పక్కనే ఆ కమాండోస్ మధ్యలో హ్యాపీగా తీసుకెళ్తూ సన్మానాలు కూడా చేయడం, రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే నిజంగానే పార్టీ కోసం పనిచేస్తున్నారేమో అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండిపోయింది. అండ్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ సిస్టమ్ మరి ఎక్కడ దీంట్లో మార్క్ బాగా వచ్చింది అంటారు? అంటే నేను చదివినటువంటి కొన్ని పుస్తకాలు, చూసేటువంటి సంఘటనలు, ముఖ్యంగా నాకు కూడా కొంతమంది ఇన్స్పిరేషన్, పివిఆర్కే ప్రసాద్ గారు,
సో ఆయన లైఫ్ హిస్టరీ ఆయన రాసుకుని చదువుతున్నప్పుడల్లా ఆయన గురువు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరి పేర్లు అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోనో ఖమ్మంలోనో ఇంకో చోట చెప్పుకుంటూ ఇప్పటికీ వాళ్ళు ఉంటారు. ఈ ఫ్రేటర్నిటీ అనేది చూసి ఎస్ ఇది మాది అని చెప్పుకునేలా ఒక టిఎన్ శేషన్ గారు లాగా ఇలాంటి వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి సమాజంలో మనం ఉన్నామా, లేదంటే ఇలా చేతులు ముడుచుకొని అన్నిటికీ తప్పు చేస్తూనే ఉంటాము, వీఆర్ నాట్ బ్యూరోక్రాట్స్, వీఆర్ జస్ట్ స్లేవ్స్ అనే దీంట్లో ఉంటాం? అంటే బ్యూరోక్రాట్స్ కూడా ఏమవుతుందంటే పవన్ గారు, దిస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్. ఇప్పుడు వాట్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వాళ్ళ అడ్వైజర్లు కానీ వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఈ పని చేయకపోతే సస్పెండ్ చేస్తాం, ఇంకా నువ్వు తోక దాడిస్తే నేను జైలుకి పంపిస్తాను, వాడిని చూడు ఎన్ని వెంకటేశ్వరం చూడు ఏం చేస్తాం, ఇంకా చేయగలం, చంద్రబాబు నాయుడు చూడు ఏం చేస్తాం, జైలు ఎవరినైనా పంపించగలం. అజయ్ జైన్ నువ్వు ఇక్కడ సంతకం పెట్టకపోతే చంద్రబాబు నాయుడు అదే కేసు కదా, రిలేటెడ్ కేసు, నువ్వు దీంట్లో సంతకం పెట్టకపోతే ఆయనే పంపించాను, నువ్వెంత? దట్ ఈస్ ద థ్రెట్. ఐఎమ్ నాట్ సేయింగ్ వీళ్ళ మీద ఏమీ లేదు, వీళ్ళు స్వచ్ఛందంగా చేస్తారు, వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్స్ ఉన్నాయి కాదనట్లేదు. బట్ వాళ్ళే నిలబడకపోతే నేను సామాన్యులకి ఎవరు వ్యవస్థ క్వశ్చన్ వాళ్ళే చేస్తున్నారని కాదు, వాళ్ళ మీద ఒత్తిడి పెడితే రెస్పెక్ట్ ఆన్ దెమ్ సార్. ఎందుకంటే వాళ్ళ ఆ స్థాయికి వెళ్ళారంటే ఎన్ని కష్టాలు పడి ఉంటారు, లేదంటే ఎంత ప్రెషర్ వాళ్ళు తీసుకుని ఉంటారు చదువుకోవడానికి. నేను అనేది ఆ ట్రైనింగ్ కి కానీ దీనికి కానీ అండ్ ఒక నేమ్ సంపాదించుకోవడానికి ఎంత పని చేసి ఉంటారు, ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. సో తప్పు చేసే వాళ్ళు ఎలాగో ఉన్నారు, వాళ్ళని ఎలాగో తిడతాం. ప్రెషర్ తోటి తప్పు చేసేవాళ్ళు లోపల కుమిలిపోతూ ఏం చేయాలో తెలియక మొత్తానికి ఏదో జరిగిపోయింది అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టింది ఎన్నికల సంఘం అన్న తర్వాత సలహాదారులు అనేవాళ్ళు పుట్టారు సార్. యాక్చువల్లీ సలహాదారులు అంటే నేను చదువుకున్నది, నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఉండేవాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు. అవును, అసలు ఏ ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, వాళ్ళు ఏం చేశారో తెలియదు, వాళ్ళు ఇప్పుడు ఏకంగా క్యాబినెట్ ర్యాంక్స్ ఉన్నటువంటి సలహాదారులు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఇగో ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా మాకేం పని లేదు, మినిస్టర్స్ మాకేం పని లేదు, ఓన్లీ చీఫ్ మినిస్టర్, సలహాదారు, వాలంటీర్, ఈ ముగ్గురే మొత్తం రాష్ట్రాన్ని ఇది చేస్తున్నారు. సో ఈ సలహాదారుల మీద చర్యలు అనేవి ఉండవా? ఎన్నికల కమిషన్ తీసుకోలేదా? ఐ డోంట్ నో వాట్ ద ప్రెసిడెన్సీ ఈజ్. మనం చివరి 2 నెలలకు వచ్చాము, ఎన్నికలు మే 1 మంతే, 2 నెల రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ సలహాదారులందరూ ఎన్నికల ఎలక్షన్ డేట్స్ కనుక వచ్చిన తర్వాత రాజీనామా చేస్తే బాగుండేది, దాట్ వే ఇట్ వుడ్ హావ్ బీన్ క్లియర్. ఎందుకంటే ఇప్పుడు నా ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కమిషన్ కనుసనల్లో ఇవాళ అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగం నడవాలి. అయితే అడ్వైజర్స్ చాలా వరకు ఎస్పెషల్లీ తరచుగా వచ్చేది ఆయన పేరు, బట్ ద హోల్ నెంబర్ ఆఫ్ దెమ్ అసలు వాళ్ళు అడ్వైజర్లు కాదు, ఏమి కాదు, వాళ్ళకి ఒక రికగ్నిషన్గా, ఒక గుర్తింపుగా, పార్టీకి వాళ్ళు గతంలో ఎన్నికలప్పుడు చేసిన సేవలకు గుర్తింపుగా. నాకు తెలిసిన క్లాస్మేట్ అతను ఈజ్ అన్ అడ్వైజర్ ఇన్ ఐటీ దాంట్లో, నాకు పరిచయం లేదు, బట్ హీస్ ఫ్రమ్ మై కాలేజ్, హీఈస్ ఆల్సో అన్ ఐటీ అడ్వైజర్. అసలు ఆయన ఇక్కడ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. హవెవర్ ఈస్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ వైసీపీ. సో వాళ్ళ గుర్తింపుగా రాజుగారు ఆయన సభకి ఎవరినో బాగా పనిచేసిన వాళ్ళు వస్తే హారం తీసేస్తారు సరే, దిస్ ఈజ్ వాట్ అడ్వైజర్ హెస్ బికమ్. వాళ్ళకు ఒక క్యాబినెట్ స్థాయి ఇవ్వటం, వాళ్ళకు ఒక ఆఫీసు, ఒక ఇల్లు, ఒక కారు, చపరాసీలు ఇస్తే వాళ్ళకి ఒక గుర్తింపుగా నీదర్ అడ్వైజర్, దే నాట్ డూయింగ్ ఎనీథింగ్. పాపం సజ్జల గారే ఇంకా ఏమంటే అడ్వైజ్ ఇస్తున్నారు, చీఫ్ మినిస్టర్ అంటూ ఉంటారు, సలహాలు ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళు అసలు సలహాలు లేవు. అండ్ వెరీ క్యాస్ట్ సెంట్రిక్, అంటే వాళ్ళ కులం వాళ్ళు ఆల్మోస్ట్ సగం ప్యాక్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ మోర్ డెమోక్రటిక్. అన్ని కులాలకి కాస్త క్యాబినెట్ పొజిషన్లో, ఎమ్మెల్యే సీట్లలో కొంత చేశారు, అన్ని పార్టీలు చేస్తాయి. మరి అసలు సపోర్ట్ చేసేది ఇందాక చెప్పాను, అన్ని కుల పార్టీలు అని వాళ్ళు నిలబెట్టేది ఈ కులాలకున్న లాయల్టీ. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో ఈ పార్టీలు పోటీ చేసేటప్పుడు వాళ్ళ కొరకు చొక్కాలు దించుకొని పోరాడేది అంటే వాళ్ళ కులం. యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు ఇది అడగాల్సి వస్తుంది అంటే ఐఏఎస్ ఆఫీసర్ నుంచి వీళ్ళు మాట్లాడతాం, వీళ్ళు ప్రజల పాలన అంటే ప్రజలకి వీళ్ళు ఇచ్చేయాలి, వర్క్ చేయాలి, ప్రజలు ఇచ్చేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఒక పార్టీ అన్న దీంతో ఎక్కువ మాట్లాడట్లేదు, దే ఆర్ జస్ట్ వర్కింగ్ ఇన్ సిస్టమ్. బట్ సలహాదారులు కూడా అదే సిస్టంలో ప్రజల సొమ్మునే జీతాలుగా తీసుకుంటూ పార్టీ కోసం పనిచేస్తున్నారు అనేది ఇట్స్ ఎవిడెంట్. సో వాలంటీర్లు పార్టీ కార్యకలాపాలను వీటిలో పాల్గొంటున్నారు అని చెప్పినటువంటి ఎన్నికల కమిషన్ పక్కన పెడితే అక్కడ కూడా 5,000 ఇచ్చేది ప్రజల సొమ్మే.
ఇక్కడ ఇన్ని లక్షల జీతాలు తీసుకుంటూ ఇంత ఖర్చు చేస్తూ ప్రజల సొమ్ముని వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోదు? దే హ్యావ్ ద రైట్. No, see, advisor is not a political position. Advisor is to advise the government on administration. పాలన ఎట్లా చేయాలని దానికి అడ్వైజర్. కానీ ఎన్నికల కోడ్ వచ్చిందో డెఫినెట్లీ దే షుడ్ బి రిమూవ్డ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుండేది. నేను చేయను సార్, ఇంకో 2 నెలలు జీతాలు తీసుకోవాలి. స్వచ్ఛందంగా చేస్తే బాగుండేది. చేయని కారణంగా నా ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఈదర్ టేక్ యాక్షన్ ఆర్ దే షుడ్ చేంజ్ దేర్ పద్ధతి మార్చుకోవాలి. ఇప్పుడు సాక్షి పేపర్ ఉందండి. సాక్షి పేపర్ ఆల్సో సేమ్ థింగ్. It is almost like a party paper. 100%. Then it should go to your election expense. అంతే కదా. ఇప్పుడు మీరు అది ఖర్చు మీకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా సాక్షి నుంచి. బట్ యాజ్ అ రిజల్ట్ మీరు కనుక ఇప్పుడు సాక్షి చూస్తే కొంచెం అటు సైడ్ వార్తలు కూడా వేయటం మొదలు పెట్టారు. ఎందుకంటే పీపుల్ సంబడి విల్ సే దిస్ ఇస్ ప్రాపగండా పేపర్, ఇది వాళ్ళ ఎలక్షన్ ఖర్చుల్లో వాళ్ళ అకౌంట్లో ఇవ్వాల్సిందే అంటారు ఎవరో. అదేవిధంగా అడ్వైజర్స్ కూడా ఇఫ్ దే అట్లీస్ట్ నౌ మూవ్ అవే, నౌ దట్ ద ఎలక్షన్ కోడ్ ఈస్ ఇన్ ప్లేస్, ఇఫ్ ద మూవ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ ఇట్ వుడ్ బి నైస్. చేయట్లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. బట్ దాని ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ షుడ్ గివ్. లేదు, ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ వెళ్ళింది ఇలా ఉంది అని చెప్పి. బట్ ఈసీకి పంపిస్తే వాళ్ళు అనేది ఏంటంటే సిఈసి కూడా క్లారిటీ లేదంటే వీళ్ళు నాట్ ఇన్ ద గవర్నమెంట్, జస్ట్ అడ్వైజర్స్, వీళ్ళ మీద రూల్స్ అండ్ జీతాలు ఏం లేవు కదా. అంటే ఈసీ చెప్పింది వాళ్ళు ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దీంట్లోకి వస్తారు అని. బట్ జీతాలు తీసుకోకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడతారు సార్. అదే ఇప్పుడు ప్రభుత్వంలో లేని ఏదైనా మాట్లాడవచ్చు. అదే ప్రాబ్లమ్ ఇస్ విత్ ప్రజల సొమ్ముతో ఎలక్షన్ అప్పుడు ఇంకొక పార్టీకి అనుకూలంగా మాట్లాడితే ఇట్ ఈస్ నౌ పాలిటిక్స్. నా వాళ్ళ జీతం ఖర్చు తీసుకుని వాళ్ళ ఎక్స్పెన్స్ లోనే అయ్యాలి. సో ఈవెన్ అదర్వైజ్ ఇట్ ఈస్ మోరల్లీ నాట్ కరెక్ట్. నైతికంగా చూసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. బట్ ఎవరు పట్టించుకుంటున్నారు నైతికాలు? వన్ మోర్ థింగ్ ఐ టెల్ యూ, ఎలక్షన్ కమిషన్ పాత్ర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దే ఆర్ యాక్టింగ్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఒక ఉత్తరం రాశారనుకోండి, అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇతర అడ్వైజర్లు అందరూ రాజకీయ పక్షపాతంతో రాజకీయ పార్టీకి పనిచేస్తున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఓకే, సైన్ తీసుకుంటారు. దెన్ మళ్ళీ లెటర్ రాస్తారు వైసీపీకి ఆర్ గవర్నమెంట్కి, ఇట్లా టీడీపీ వాళ్ళు మీ మీద ఫిర్యాదు ఇచ్చారు, దీని మీద మీ సంజాయిషి ఏంటి, మీకు 45 గంటలు వారం రోజుల్లో టైం ఇస్తాం. మళ్ళీ వాళ్ళు రాస్తారు, రాసిన తర్వాత అది తీసి ఢిల్లీకి పంపుతారు. మళ్ళీ దిస్ ఈజ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇట్ ఈస్ ఏమంటే వాళ్ళు ఇచ్చారు మేము చేస్తున్నాగా, ఇట్ ఈస్ నాట్ సిన్సియర్. ద వే దే ఆర్ యాక్టింగ్ ఈజ్ నాట్ సిన్సియర్. మీరు గట్టిగా నిర్ణయాలు తీసుకొని గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తే ప్రజల్లో ఆ నమ్మకం కలుగుతుంది ఎన్నికల ప్రక్రియ మీద. కొంత చేస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. బట్ యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, ఇట్ ఈస్ లిటిల్ ఎర్లీ టు జడ్జ్. ఇంకొక 10 రోజులు 15 రోజులు 4 రోజులకు వచ్చింది, ఇంకొక వారం రోజులు చూడాలి మనం ఎన్నికల కమిషన్ హౌ విల్ ఇట్ బిహేవ్. ఇట్లే యాక్టింగ్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్. We have 6 days time to post the nominations. అవును. సో నామినేషన్ చేసేదాకే వస్తున్నాయి అంటే ఇక్కడ ఒక నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈజ్ వెన్ ద యాక్చువల్ బ్యాటిల్ స్టార్ట్స్. మీకు తెలిసిందే, విత్డ్రాల్ డేట్ తర్వాత ఇంకా అసలు బాగా ఊపు అందుకుంటుంది, ఇది ఆ చివరి డేట్ ఆఫ్ విత్డ్రాల్. బట్ నామినేషన్ డేట్ ఈస్ ద కీ, ఈజ్ వెన్ ఇట్ యాక్చువల్లీ కిక్స్ ఆఫ్. దట్స్ వెన్ ఎలక్షన్ కమిషన్ హెస్ టు బి డిసైసివ్. ఇన్స్టెడ్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ పాత్ర కాకుండా ఆర్ పోస్ట్ ఆఫీస్ పాత్ర కాకుండా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇటు నుంచి అటు నుంచి ఇవ్వటం కాకుండా, దే హ్యావ్ టు టేక్ డిసైసివ్, దే హ్యావ్ టు ప్లే ఏ డిసైసివ్ రోల్ ఇన్ ద ఎలక్షన్. అందుకే ఇంకొక 3-4 రోజులు ఓపిక పట్టాలి. దాని తర్వాత దెన్ వీ కెన్ జడ్జ్ దెమ్ వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా. చూద్దాం సార్, ఇంకొక 6 రోజుల తర్వాత తెలుస్తుంది అంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ. అడ్వైజర్స్ మీద కావచ్చు, మిగతా అనేక విషయాలు మీరు చాలా వివరాలు తెలియజేశారు. సో ఇదండి, ఎన్నికల కమిషన్ ని జడ్జ్ చేయడం అని ఇంకోటి కాదు, పార్టీల కోసం పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది పేర్లు ఉదాహరించారు. టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పవర్ ఏంటనేది చూపించారు. ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేయాలి అనేది రాజకీయ నాయకుల కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పి చూపించారు. పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన గురించి నేను ఎంత చెప్పినా కూడా ఇంకా నేను చెప్పుకుంటూనే ఉంటాను, ఆయన గురువులాగా. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళు, వ్యాస్ లాంటి వాళ్ళు, వీళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకున్న ఈ ఫ్రేటర్నిటీ ఇప్పటికైనా సరే ఈ రాజకీయ లేదా పార్టీ కబంధ హస్తాల్లోంచి ప్రెజర్ ఉన్నా సరే బయటకు వచ్చి మేము పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ కోసం ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తే నెత్తి మీద పెట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. సో ఇది ముఖాముఖి కార్యక్రమం. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. దీని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.